శివుడి ఆశీర్వాదం వెంటనే లభించే స్థలం పచ్చమలై శివాలయం. పచ్చని కొండలు, నిశ్శబ్దమైన వాతావరణం, ఆ మధ్యలో మహాదేవుడి ఆలయమే ఈ అతీశ్వర దేవాలయం. వెల్కమ్ టు మై ఛానల్ విజయశాంతి బ్లాగ్స్ అండ్ టాక్స్. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీరు చూసేది పచ్చమలై అతీశ్వర టెంపుల్కి వెళ్ళే దారి. కొండ ఎక్కే దారిలో మొదట్లో వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. వారిని దర్శించుకొని మనం కొండ ఎక్కుదాం. కొండ అంటే పెద్ద కొండేం కాదండి, చిన్న కొండే. ఒక 100 స్టెప్స్ వరకు ఉంటాయి. యాజ్ యూజువల్ మన సిటీ లైఫ్లో ఫ్లాట్గా నడిచి కొంచెం కొండ ఎక్కాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. బట్ స్టిల్ ఎక్కుతూ ఉంటే బాగా హ్యాపీగా ఉంది. చుట్టూ పచ్చని చెట్లు, చాలా ఆహ్లాదంగా ఉంది. ఇక్కడ చూస్తే మంచి వ్యూస్ ఉన్నాయి. ఆ వ్యూస్ అన్నీ వీడియో తీయకూడదు అని అన్నారు. అందుకని మీకు టెంపుల్కి దారి మాత్రం చూపిస్తాను. ఈ శివాలయం తాంబరం నుంచి 4.5 కిలోమీటర్ల దూరంలో ఉందండి. స్టెప్స్ కొన్ని ఎక్కాక కొంచెం ఫ్లాట్ సర్ఫేస్ కూడా ఉందండి. మీరు చెప్పులు కిందనే వదిలేసి రావాకండి, ఎందుకంటే చిన్న గులక ఉంది. ఆ గులక కాళ్ళకి బాగా గుచ్చుకుంటున్నది. గుడి ఎంట్రన్స్ వరకు కూడా మీరు చెప్పులు వేసుకొని రావచ్చు. ఇదేనండి, ఇదే మీరు చూసే గుడి ఎంట్రన్స్. ఈ స్వామినే అతీశ్వర స్వామి అని అంటారు. మిస్ చేయకుండా చూడవలసిన టెంపుల్ అంటే ఈ పచ్చమలైలో ఉండే అతీశ్వర స్వామి టెంపుల్ అనే చెప్తానండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కాళికా అమ్మవారి ఆలయానికి దారండి. ఆ టెంపుల్ ఎప్పుడు ఓపెన్లో ఉండదు. సండే, ట్యూస్డే, ఫ్రైడే, పౌర్ణమి నాడు మటుకే ఓపెన్లో ఉంటుంది. అది కూడా సాయంత్రం 5:30 నుంచి 9 వరకు దర్శనం ఉంటుంది. వర్షం పడేటప్పుడు కొంచెం టెంపుల్కి చూసుకొని రండి, ఎందుకంటే చాలా రిమోట్గా ఉంది కూడా ప్లేస్. ఇక్కడ సిద్ధులు ఉన్నారని మనం తెలుసుకోవడానికి అగస్త్యముని మనకి ఎంట్రన్స్లోనే కనిపిస్తారండి. ఎందుకంటే సిద్ధులకు, మునులకు గురువు అగస్త్యముని అని అంటారు. అదిగో అగస్త్యమునీశ్వరులను దర్శనం చేసుకోండి. ఈ ప్లేస్లో వచ్చి బాలాంబిగై అమ్మవారిని ప్రతిష్ఠించారు. ముందు ఇదంతా చాలా అడవిలాగా ఉండేదంట, ఇప్పుడు మెట్లు పెట్టారు. ఇది కొంచెం సిటీలో పీస్ఫుల్గా అనిపించింది. చిన్న గుహలాగా ఉంది, అందులో అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఇదిగోండి అమ్మవారు, దర్శనం చేసుకోండి. ఈ చుట్టూ అంతా కూడా పాముల పుట్టలు ఉన్నాయండి. వర్షాకాలంలో పాములు అయితే బయటకు వచ్చేస్తాయంట. ఈ టెంపుల్ని ఆనుకొని ఇంకొన్ని మెట్లు ఉన్నాయండి. చూడ్డానికి బాగా అనిపించింది, కొంచెం ప్రశాంతంగా కూడా అనిపించింది. 1 ఇయర్ బ్యాక్ ఈ టెంపుల్కి కుంభాభిషేకం జరిగిందంట. ఇక్కడ సూపర్గా అనిపించింది. ఈ దారి ఎక్కడికంటే కొంచెం పైన లెఫ్ట్ వెళ్తే అగస్త్యముని, రాహుకేతువులు విగ్రహాలు ప్రతిష్ఠ చేశారంట. అవి పోయి మనం దర్శనం చేసుకుందాం. నిజంగానే సిటీ మధ్యలో ఇంత పచ్చగా కళ్ళకు ఆనందంగా ఆలయం ఉందండి. ఖచ్చితంగా ఒక్కసారైనా చెన్నైలో ఉండేవారు ఈ ఆలయాన్ని చూడాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఆంధ్ర వాళ్ళు కూడా చెన్నై వస్తే ఖచ్చితంగా ఈ పచ్చమలై స్వామి వారిని ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకోండి. ఇక్కడ రాగి చెట్టు, వేప చెట్టు చాలా పెద్దవిగా ఉన్నాయండి. దాని కింద వినాయకుడు, అగస్త్యముని, రాహుకేతువుల్ని ప్రతిష్ఠించారు. దర్శనం చేసుకోండి. ఇక్కడ చాలామంది కూడా మెడిటేషన్ చేస్తారంట. ఏమన్నా మానసికంగా బాధలు ఉంటే అవి కూడా తొలగిపోతాయంట. ఇప్పుడు ప్రదక్షిణంలో ఉపాలయాలుగా వారాహి అమ్మవారు, చండీకేశ్వరుడు, నవగ్రహాలు, దక్షిణామూర్తి ఉన్నారండి. దర్శనం చేసుకోండి. ఇక్కడ స్వామివారికి అభిషేకానికి గోశాలలో ఉండే ఆవు పాలు యూజ్ చేస్తారంట. ఇవండి పచ్చమలై స్వామివారి విశేషాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.